అందరికీ నమస్కారం. సభాధ్యక్షుడు 38వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోదరుడు మానవ శ్రీనివాస్ గారికి, అలానే నియోజకవర్గ పరిశీలకులు కనకాచారి గారికి, కార్పొరేటర్ బాబు గారికి, ముత్తులేని రాజేష్ గారికి, ఇక్కడికి వచ్చిన మిగిలిన నాయకులు కార్యకర్తలకు అందరికీ స్వాగతం. మరీ ముఖ్యంగా శ్రీమతి గల్లా మాధవ్ గారికి ప్రత్యేక స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పింఛన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. విశ్వసనీయతకు చెప్పిన మాట కట్టుబడేదానికి బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట ప్రకారమే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జూలై 1 నుంచి 4,000 రూపాయల పింఛన్ ఇవ్వటం నిజంగా అభినందనీయం. ఈ 4,000 కాకుండా గత 3 నెలల నుంచి కూడా 1,000 రూపాయల చొప్పున ఈరోజు మొత్తం 1 కాదు 2 కాదు 7,000 రూపాయలు ఇప్పటివరకు మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కనీ వినేరుగా ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు అందజేస్తున్నారు. మీ ఇంటి పెద్ద కొడుకు మనందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా కృతజ్ఞత ఉండాలి. భారతదేశంలోనే సంక్షేమానికి ఆద్యుడు, భారతదేశంలోనే మొట్టమొదటిసారి పింఛన్లు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆయన పేరు మీద ఎన్టీఆర్ భరోసా అనే పేరుతోటి ఇంత మంచి కార్యక్రమాన్ని శాసనసభ్యురాలు గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంటాం. నిజంగా అభినందనీయం. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి అభివృద్ధి పదవులను తీసుకెళ్లే పార్టీ. గత ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఈ గజదొంగ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టి ఖజానాలో డబ్బులే మిగల్చకుండా చేసినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు పెన్షన్లు అందజేస్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారిని అలానే ఇక్కడ స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవ్ గారిని అభినందిస్తారు. భారతదేశంలో పింఛన్లు అనే దానికి మొదలుపెట్టిన అన్న ఎన్టీఆర్ గారు, ఆయన పేరు మీద ఎన్టీఆర్ భరోసా అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం నిజంగా అభినందనీయం, హర్షణీయం. ఎప్పుడు కూడా పేద ప్రజలకి అండగా ఉండేదే తెలుగుదేశం పార్టీ ఎజెండా కూడా అదే. ఈరోజు ఇక్కడ గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంటూ చాలా సంతోషం. ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా విజ్ఞప్తమ్మ, మీరందరూ కూడా మీ ఇంటి పెద్ద కొడుకు మీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని గుర్తుపెట్టుకోండి, ఆయన చేస్తున్న గుర్తుపెట్టుకోండి. మళ్ళా కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి, ముఖ్యమంత్రిని చేయాలి. ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు.